హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్లో రియాక్షన్ వీడియోస్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? చాలామంది చాలా అకౌంట్స్ అయితే చూసాము మేము, బట్ వాళ్ళ ఛానల్స్ మానిటైజ్ అయ్యి ఉన్నాయి. మనం కూడా అలా కొత్త వాళ్ళు స్టార్ట్ చేస్తే అలాంటి రియాక్షన్ ఛానల్స్ నడుస్తాయా అండ్ మానిటైజేషన్ అవుతుందా అని అడిగారనమాట. సో అయితే అండి, మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియాక్షన్ వీడియోస్ అంటే మనం కాపీ పేస్ట్ కంటెంట్ కిందికే వస్తుంది. ఓకే, రియాక్షన్ వీడియోస్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మన వీడియోస్ కింద యాడ్ చేసుకుంటూ మనం దానికి రియాక్షన్ అయితే ఇస్తాం. దాన్ని రియాక్షన్ వీడియోస్ అంటారు. దట్ ఎవ్రీవన్ నోస్. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఏ కంటెంట్ అయితే తీసుకొని ఉంటామో ఆ కంటెంట్ వాళ్ళు మనకి కాపీ రైటెడ్ అని వేశారనుకోండి, సో మన ఛానల్ పోతుంది. ఫస్ట్ థింగ్. లేదు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మీరు ఏదైతే వీడియో తీసుకున్నారో రియాక్షన్ చేయడానికి, ఆ వీడియో ఆల్రెడీ ఫేస్బుక్ పైన ఉందనుకోండి, సో అలా చేసినా మీకు ఫేస్బుక్ అల్గోరిథం ఏం చేస్తుంది, అది కాపీ రైటెడ్ అని చెప్పి డిటెక్ట్ చేసేస్తుంది. సో ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, తర్వాత రోజు మనకి ఏ రోజైనా అది అన్ఒరిజినల్ కంటెంట్ అని రావడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ ఫేస్బుక్ మీద ఉన్న వీడియోని మనం మళ్ళీ అప్లోడ్ చేస్తే అది రాంగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలా అయితే ఉంటుంది. ఓకే, రియాక్షన్ వీడియోస్ చేస్తే అలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి నడుస్తుంది కదా, మనది ఎందుకు నడవదు అని అంటే మాత్రం ఇక్కడ క్వశ్చన్ అండి, ఎవరిదంటే అప్పుడు మేబీ వాళ్ళు వేసిన కంటెంట్ ఆల్రెడీ ఫేస్బుక్ పైన లేకపోవచ్చు. ఓకే, ఇక్కడ 2-3 థింగ్స్ జరుగుతాయి. అండ్ వాళ్ళ లక్ బాగుండొచ్చు ఫస్ట్ థింగ్. ఓకే, సో మీరు వేసిన వెంబడి మీకు అది కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ కాకపోవచ్చు. అండ్ మనకి తర్వాత ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మీరు ఒరిజినల్ కంటెంట్ మీదనే వేయండి. వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు అని మీరు వీడియో వేయంగానే ఎవరికి వైరల్ అవ్వదు. బట్ అప్పుడప్పుడు మనకు వీడియో వైరల్ అయినా కూడా ఎంత తొందరగా అయితే వైరల్ అవుతుందో అంత తొందరగా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది దాని వెంబడే. సో అందుకని రియాక్షన్ వీడియోస్ చేయకుండా, చేసినా కూడా అవి ఆల్రెడీ ఫేస్బుక్ పైన లేకుండా ఉండేటివి చూసుకోండి. అండ్ ఏది పడితే అది ఇప్పుడు వైరల్ అయిపోవాలి అని అంటే ఏదంటే అది వీడియోస్ తీసుకొచ్చి మీరు రియాక్షన్ అయితే చేయకండి. సో వీడియోని చూసి అది వీడియో ఏదైతే తీసుకుంటున్నారో అది కూడా ఒరిజినల్ ఉందా లేదా అని చూడండి. వాళ్ళు కూడా ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్ అందులో వేసారా లేదా అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్ని మీరు తీసుకొచ్చి మీరు రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ మీ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇలా రియాక్షన్ వీడియోస్ చేస్తే కనుక వర్కౌట్ అవుతుంది. లేదు, వాళ్ళు కూడా మీరెవరిదైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఏదైనా కాపీరైటెడ్ మెటీరియల్ అందులో ఉందో అనుకోండి, సో అది తీసుకొచ్చి మీరు వేసినా వాళ్ళ కాపీరైట్ రాకపోవచ్చు, కానీ మీకైతే కాపీరైట్ వస్తుంది. ఓకే, సో బీ కేర్ఫుల్గా ఉండండి మీరు ఎప్పుడైతే రియాక్షన్ వీడియోస్ చేస్తూ ఉంటారో. సో ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా చేసి మేము రిస్క్ ఓకే అనుకుంటే అప్పుడే చేయండి. కానీ ఈరోజు కాకపోయినా రేపు రియాక్షన్ వీడియోస్కి ఖచ్చితంగా కాపీరైటెడ్ అని వస్తుంది. అందుకే ఇలాంటి ఒరిజినల్ వీడియోస్, ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడి వీడియో అయితే చేస్తున్నానో, ఇలాంటి మీకు తెలిసిన టాపిక్ పైన మీరు మాట్లాడండి. మీ వీడియోస్ అన్నది ఓన్గా క్రియేట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియోలో మనకు అంత నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక 2-3 వీడియోస్ చూసారు ఒక టాపిక్ పైన అంటే మీకు ఒక 10 లైన్స్ అనేది గుర్తుంటాయి కదా, ఆ గుర్తున్న టాపిక్ని వచ్చి ఇక్కడ మాట్లాడండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానిపైన మీరు మీ ఇంట్రెస్ట్ని చూపించి ఆ వీడియో అన్నది క్రియేట్ చేయండి. ఓకే, సో మీరు ఫస్ట్ నాకు ఇది రాదు అని మీరే మొత్తం క్లాస్ మొత్తం వచ్చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నాలెడ్జ్ దాని మీద ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ మీరు నేర్చుకున్నది ఏంటిదో ఇలా ప్రెజెంట్ అయితే చేయండి. ఓకే, మీరు అలా ఒరిజినల్ వీడియోస్ వేస్తే కొంచెం టైం పడుతుంది, అంటే అది రీచ్ పెరగడానికి, వైరల్ అవ్వడానికి. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వైరల్ అవుతారు. అండ్ మీరు చాలా ఈజీగా మీకంటూ ఒక బ్రాండ్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఓకే, సో రియాక్షన్ వీడియోస్ అని చెప్పి రియాక్షన్ వీడియోస్ పైన అయితే వెళ్ళకండి. మీరు మీ ఒరిజినల్ కంటెంట్ని వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.